హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్రైమ్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విజయారెడ్డి కేసులో ఒక కొత్త ట్విస్ట్, సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలాగే వాళ్ళని ఫాలో అవుతూ ఇంకో 4వ వ్యక్తి ఎవరో వచ్చారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఏదేమైనా విజయారెడ్డి గారు తీసుకున్న నిర్ణయము పిల్లలతో పాటు సూసైడ్ అటెంప్ట్ మాత్రం అది ఆ వార్త విన్న రోజు నుంచి నాకే అదొకలాగా ఏంటిది ఎటు వెళ్తుంది, అసలు ఎంత దారుణం, ఆమెకి ఆ తల్లికి ఏం కష్టం వచ్చింది అనిపించేసింది. సో ఇప్పుడు ఇంకా ఏది చేసినా కూడా ఆవిడ తిరిగి రాదు, ఆవిడ పిల్లలు కానీ. కాకపోతే ఏదో ఎవరితోనో చెప్పుకోలేని ఒక మదన పడిపోయిందేమో ఆవిడ. బహుశా అది ఒకవేళ ఉన్న ఆవిడకి ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో, లేదంటే తెలియకుండా ఏదైనా సమస్యలు ఇరుక్కుపోయిందేమో. ఇట్లాంటి ఒక పర్సనల్ ఫ్యామిలీకి సంబంధించినవి అనవసరంగా రభస్ చేయడం నాకు ఇష్టం లేదు, ఫస్ట్ థింగ్. రెండోది, ఇంకా ఫాలో అవుతున్నాడు, వాడెవడు ఫాలో అవుతున్నాడు. అసలు పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఆల్రెడీ ఆమె ఎక్కడో పటాన్చేరో అటువైపు ఎక్కడి వరకు వెళ్ళినవి, ఆ మార్గ మధ్యంలో వెళ్ళినవి, ఎట్లా వెళ్ళింది, ఏంటి కారులో వెళ్ళి వచ్చినప్పుడు ఎవరిని కలిశారా ఏంటి, ఇవన్నీ చర్చిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏదో గోప్యంగా ఉంచి చేయాలనుకున్నా కూడా మీడియా అత్యుత్సాహం వల్ల ఏమవుతుందంటే వెలుగులోకి వస్తుంది. అవతల వ్యక్తి ఎవడైతున్నాడో వాడు జాగ్రత్త పడిపోతాడుగా. అవును, ఈ నిజంగా వాడు ఫాలో అయ్యాడు అనుకుందాం, ఆ పక్కన వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటే వాడు ఆ ప్లాట్ఫామ్ మీద ఫాలో అయ్యాడు అనుకుందాం. ఒకవేళ వాడే కల్ప్రిట్ అనుకుందాం, కాసేపు వాడు జాగ్రత్త పడిపోతాడుగా. నా గురించి అమ్మో ఆల్రెడీ డౌట్ వచ్చిందిరా, సస్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి వాడు ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఏముంది, కొన్నాళ్ళకి అందరూ మర్చిపోతారు. వీళ్ళు కూడా ఆ కాసేపు యాడ్ల కోసమో, రేటింగ్ల కోసమో, రివ్యూస్ కోసమో నానా హంగామో, అదిగో పుల్లంటే ఇదిగో తోక అనేవాడు. అక్కడ ఏమి ఉండదు, అంతా ఊహగానేలే. ఇప్పుడు చూడండి, మేఘం ఒక్కొక్కటి గుర్రంలాగా, ఒకటి ఏనుగులాగా, ఒకటి సముద్రంలాగా రకరకాలు కనిపిస్తూ ఉంటుంది. అలాగా వీడు కల్పించింది అక్కడ స్థానిక ప్రజలు ఎలా అనుకుంటున్నానంటాడు. వీడి అభిప్రాయాన్ని స్థానిక ప్రజల మీద రుద్దేసి చెప్పేస్తూ ఉంటాడు. తెలుసు, మీడియా జాతి నుంచి వచ్చిన వాడిని నేను, నాకు అర్థమవుతుంది. కాకపోతే నేనేమంటానంటే ఆమె భర్తతో కానీ లేదా తోడబుట్టిన తమ్ముడితో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఏమున్నాయో. చాలామంది చెప్తారు మరి అలా చేసుండకూడదబ్బా అనొచ్చు, కానీ ఏ కష్టం వచ్చిందో. నిజంగా ఆమె పోతే పోయింది, పిల్లలు ఎందుకు తీసుకెళ్ళిపోయిందంటే పిల్లలకు కూడా మెడకు చుట్టుకుంటుందా, లేపొద్దున నేను లేనప్పుడు పిల్లలు నానా అవస్థ పడిపోతారా, నేను లేనప్పుడు వాళ్ళు అంత ఇబ్బంది పడితే నాకేం తన ఆత్మకు శాంతి ఉండదుగా. అందుకే పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయిందేమో, తెలియదు మనకి. అంటే ఇదంతా ఏమో అవునేమో అయిండొచ్చేమో. వాళ్ళు చనిపోయే వరకు పిల్లలకు కూడా తెలియకపోవచ్చు చచ్చిపోవడానికి. లేకపోతే వాళ్ళు ఎందుకమ్మా ఏంటమ్మా అని అంటారు కదా. చూస్తే పెద్ద పిల్లల్లాగే ఉన్నారు, అంటే మినిమం టీనేజ్ వచ్చిన పిల్లల్లాగే ఉన్నారు. ఆ తల్లిని వారిస్తారు కదా, ఖండిస్తారు కదా. ఇవాళ రేపు సోషల్ మీడియా ఫోన్లు వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తున్నాయి కదా. అట్లా ఎందుకు జరిగింది అలా, అది నేనేమంటానంటే మీరు జాగ్రత్తగా వీలైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా సీక్రెట్గా అన్నీ చేసి సాక్ష్యాధారాలతో అప్పుడు పెట్టండి. ఇగో వీడు ఫాలో అయ్యాడు, ఇది వాడేమో ఈడేమో అని అప్పుడు పక్కాగా చెప్పండి. ఈ ఏమో అవునేమో సస్పెక్ట్ ఏమో ఇది వద్దు. ఆ కుటుంబ సభ్యులకి ఇప్పటికే తీరని వేదన, ఇంకాస్త వాళ్ళకి బాధ పెట్టడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం. దయచేసి చెయ్యొద్దు అలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.